నేను ఈ సంవత్సరం వాగ్దానం ప్రకారము మా కుటుంబంలో దేవుడు ఎంతగానో నన్ను నేను కనపరుచుకుందునని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిజంగానే ఆయన నేనున్నానని కనపరుచుకున్నాడు. మా కుటుంబం సాక్ష్యం ఏమనగా మరి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మమ్మల్ని కాచాడు, ఎంతగానో కాపాడాడు. పిల్లల చదువు విషయంలో అయితే ఏమి, మరి మా ఆరోగ్య విషయాల్లో అయితే ఏమి, పోషణ అయితే ఏమి, అన్ని విధాలుగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు చేసిన గొప్ప మేలు ఏమిటంటే మా ఆయనకి అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా వచ్చింది. ఆ షుగర్ వల్ల కంటి చూపు పైన అది ఎఫెక్ట్ అనేది కొద్దిగా పడింది. ఆ చూపు అనేది సరిగ్గా ఆయనకి ఆ షుగర్ అయితే నార్మల్కి వచ్చేసింది, కానీ ఆ కంటి చూపు అనేది చాలా ఇబ్బంది పడ్డాడు. ఎంత ఇబ్బంది పడ్డాడంటే అసలు అది చెప్పుకోలేము ఆ బాధ అయితే. మరి హాస్పిటల్కి వెళ్ళాము. తిరుపతిలో మంచి నరాలకు సంబంధించిన డాక్టర్ని కలవడం జరిగింది. కానీ ఆయన మేము వెళ్ళినప్పుడు ఇది ఇంతే, ఒక కన్ను అయితే పర్వాలేదు బాగుంది, ఒకవైపు కన్ను అయితే ప్రాబ్లం అయింది. కంటి నరాలు ఏవైతే కంటికి సంబంధించిన నరాలు తల్లో దాని మీద ఎఫెక్ట్ పడింది ఇప్పుడు అన్నప్పుడు మేము చాలా బాధ అయిపోయింది మాకు. ఒక్కసారిగా నా నోట్లో అయితే ఏం మాట్లాడాలి, అలాగే సైలెంట్గా కూర్చొని ఉండిపోయాము. కంట్లో నీళ్ళు వస్తుంది. మరి సార్ అయితే అన్నాడు, ఎందుకు బాధపడతారు, ఒక కన్ను అయితే బాగుంది కదా, ఆ ఉన్న కన్నుని జాగ్రత్తగా కాపాడుకోండి ఏమీ కాకుండా అని ఎంత అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా చెప్పేశాడు. మేమైతే చాలా బాధపడ్డాము. మరి మందిరంకి వచ్చినప్పుడు అన్నకి ఈ విధంగా డాక్టర్ ఇలా అన్నాడు అనేసి అన్నకు చెప్పి చాలా బాధపడ్డా. ఇంట్లో ఆయనైతే అసలు ఆటో తోలలేదు, చాలా ఇబ్బంది పడ్డాడు. నేనైతే దేవుడికి ఆయన పాదాలు పట్టుకుని ఒకటే అడిగాను, ప్రభు నా భర్తను అయితే నేను ఈ పరిస్థితుల్లో నేనైతే చూడలేను, ఈ బాధ మేము భరించలేము. అసలు ఆయన ఎంతగా ఇబ్బంది పడేవాడైతే ఇంట్లో అస్సలు కంటికి ఏమీ కనిపించట్లేదని చాలా బాధపడిపోయాడు. మేము ప్రతి దినము కూడా దేవునికి ప్రార్థన చేశాము, ప్రభువా నీవైతే నా పట్ల అనేక మేలులు చేశావు, మరి ఈ విషయంలో నీవు దేవుడిని నేను విశ్వసించి దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా నేనైతే ఈ పరిస్థితిలో నా భర్తని నేను చూడలేను, నీ చిత్తం అయితే నన్ను తీసుకో అని కూడా నేను ప్రార్థన చేశాను దేవుడికైతే. దేవుడు నిజంగా చాలామంది అంటుంటారు లోకంలో ఉన్నవారు, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతే డాక్టర్లు అవసరం లేదు, ఏదో స్వస్థతలు జరిగిపోతాయి అవి అని అన్నాడు. కానీ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎంత గొప్ప స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా వేలూరు సిమ్సి ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని మెడిసిన్ వాడినా కానీ దేవుడు నిజంగా ఎంత గొప్పగా అంటే మా వీధిలో ఉన్నవారు కూడా నిజంగా మీ దేవుడే మిమ్మల్ని ఇంతగా మీ ఆయన్ని హెల్త్ విషయంలో సహాయం చేశాడని నిజంగా మా వీధిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు అన్నారు, ఎలా అయిపోయాడన్నా ఎంత బాగా చేశాడు మీ దేవుడు అనేసి అందరూ అన్నారు. నిజంగా దేవుడు చేసిన మేలు, నేనైతే మా కుటుంబాన్ని ప్రేమించిన విధానము, ఆయన మా పట్ల చూపిన కృప నిజంగా ఎంత చెప్పినను అది తక్కువే అవుతుంది. మరి ఇంకొక విషయంలో మరి సంవత్సరంలో అన్న ఒక ప్రార్థన అంశాన్ని పెట్టాడు, పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తి విషయంలో. మరి మేమైతే మా ఊర్లో జాగా ఉంది కొద్దిగా, అది దాని పేపర్లు కానీ ఏవి కూడా మా మామగారు సడన్గా చనిపోవడం వల్ల మాకు అసలు ఏవి ఎక్కడున్నాయో పత్రాలు దానికి సంబంధించి ఏవి మాకు తెలియదు. వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు ఆ పేపర్లు సడన్గా మా దగ్గరే ఉన్నాయి, బీరువాళ్ళ నుండి బయటపడింది ఒక టైంలో. అది తీసుకొని మేమైతే అది ఎక్కడ అది ఎలా అనేసి మేము సచివాలయాలకి రిజిస్టర్ ఆఫీసులకి అన్నిటి చుట్లా తిరిగాము. ఆ పేపర్లు చూపించినప్పుడు దీన్ని మీరు ఇలా చూసుకుంటూ ఎంజాయ్ మాత్రమే చేయగలరు అని నవ్వారు సార్ వాళ్ళు. దీనివల్ల ఇది ఎప్పటిదో ఇంతవరకు మీరు దీన్ని ఏమీ పట్టించుకోలేదు, మేమైతే ఏమీ చేయలేమనేసి చెప్పేశారు. మరి ఊళ్ళో మేమైతే చాలా మందిని అడిగాం, మీరు హెల్ప్ చేయగలరా, చేస్తారు కూడా వాళ్ళు అనుకుంటే, కానీ
కేర్లెస్గా మేమేం చేయలేము, తిరగని మన దగ్గరికి 10 సార్లుగా రాని అనేసి వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు, మాకు సహాయం చేయలేదు. కానీ మేమైతే సంఘము ప్రార్థన చేస్తూ వస్తుంది, మేము కుటుంబంలో ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రభు మా కోసం ఒకరిని పెట్టాడు. నిజంగా సచివాలయంకి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు తిరిగినా ఎవరు కూడా ఏమి పట్టించుకోలేదు. మా కోసం అంటూ ఒక ఆఫీసర్ని అక్కడ పెట్టి ఉన్నాడు. నిజంగా మమ్మల్ని చూసినప్పుడు మీరు దేవుడు బిడ్డలు, నిజంగా మీకు న్యాయపరమైన ఆస్తి అయితే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తానని ఎంతగానో ఆమె అది వాళ్ళ మామకు నాన్న ఆయనవి ఏదైనా ప్రూఫ్స్ తీసుకురమ్మన్నారు. తన ఆధార్ కార్డ్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే తీసుకురండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ అన్నప్పుడు మేడం అసలు అలాంటివి ఏమీ లేదు మా దగ్గర, అప్పట్లో ఆధార్ లేదు, డెత్ సర్టిఫికేట్ కానీ ఏమీ లేదు మా దగ్గర అని అన్నప్పుడు మరి నేను ఎలా ఏం చేయాలనేసి మేడం అన్నప్పుడు మేము దానికోసం కూడా ప్రార్థన చేస్తాం. మళ్ళీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎంతగానో అద్భుతంగా దేవుడు 150 సంవత్సరంలా ఉంది ఆయన చనిపోయి అప్పటి డెత్ సర్టిఫికేట్ మాకు రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అంతా ఈ సంవత్సరం అంతయు అది మార్కింగ్ కానీ ఆ ల్యాండ్ విషయంలో స్కెచ్ గీయడం కానీ అది సర్వే కానీ అంతయు అయిపోయింది. లాస్ట్లో జస్ట్ ఇంకా మా ఆయన పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవర్స్ ఉండగా ఇంకా లాస్ట్లో ఈ క్రిస్మస్ వల్ల కొద్దిగా అది పెండింగ్ పడింది. నిజంగా దేవుడు అసలు మార్గమే లేదనుకున్న విషయంలో నిజంగా ఆయన మాకు మార్గం చూపాడు. ఇంకొక ఈ జనవరి 2-3 రోజుల్లో అది కూడా మా పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఖచ్చితంగా దేవుడు ఈ విషయాల్లో ఎంతగానో మాకు సహాయం చేశాడు. ఇంకా అదేవిధంగా పిల్లలకు కూడా తోడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో. సునీల్కి సురేష్కి అయితే చదువులు పూర్తి చేసుకొని వారి పనుల్లో దేవుడు స్థిరపరిచాడు. నిజంగా మా కుటుంబాన్ని కాచినందుకు కాపాడినందుకు దేవుడికి చేసిన మేలు బట్టి మేము ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా తక్కువైతుంది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక.